నమస్తే తెలుగు రాజ్యముకి స్వాగతం. నేను మిస్ సంధ్య. తెలుగు ఇండస్ట్రీలో ఒక సెకండ్లో ఊపిన హీరోలు చాలా మంది ఉన్నారు. అంటే అటు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత చిరంజీవి గారు, బాలయ్య గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇలా వీళ్ళందరూ ఉండగా కూడా చాలా మంది, సుమన్ కావచ్చు, రాజశేఖర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ తరహాలు వాళ్ళు అందుకున్న హిట్స్ కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ కావచ్చు, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మన హీరోలు అన్నట్టుగా వాళ్ళు ఒదిగిపోయిన తీరు కావచ్చు, ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. దాంట్లో ముందు వరుసలో డాక్టర్ రాజశేఖర్ గారు ఉంటారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం, కరెక్ట్ వేలో వాటిని ప్రజెంట్ చేయకపోవడం, అవకాశాలు లేకపోవడం, ఒకటి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోవడం, ఇలా రకరకాలుగా అయితే వినిపించడం జరిగింది. రీసెంట్గా ఆయన రేసర్ సినిమాలో తండ్రి పాత్ర పోషిస్తూ మరొకసారి తెర మీదకి వచ్చారు. ఈ నేపథ్యంలో నేను క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉన్నాను, అవకాశాలు నాకు ఇవ్వండి అంటూ అంతటి సీనియర్ నటుడు ఆ స్టేజ్ పైన అడగడము ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొన్ని స్వయంకృతాపరాధాలు ఉన్నాయి అన్నది ఒక అంశాన్ని కొందరు సినీ విశ్లేషకులు తెర మీద తీసుకొచ్చారు. ఒక్కసారి డాక్టర్ రాజశేఖర్ గారి సినీ ప్రయాణాన్ని ఒక్కసారి మనం తరిచే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఆయన ఎక్కడ ఏ మిస్టేక్స్ చేసుకున్నారు, ఇప్పుడు ఇలా అడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. ఆయన స్మైల్ ఎప్పుడు చూసినా అదొక తెలియని ఒక చిన్న అనుభూతి, సీరియస్లో మంచి అనిపిస్తుంది స్క్రీన్ మీద. కానీ ఆయన డాన్స్ ఒక మ్యానరిజం, ఇప్పటికీ పారడీల్లో ఎంత వాడతారు అనేది, ఆయన దాన్ని ఎంత స్పోర్టివ్గా తీసుకుంటారు అనేది, అందులోనూ రాజశేఖర్ అనగానే జీవిత రాజశేఖర్, ఈ జంటను విడదీసి చూడడం అనేది చాలా కష్టం. ఒక్కసారి రాజశేఖర్ గారి సినీ ప్రయాణం గురించి. వాస్తవానికి ఏంటంటే రాజశేఖర్ గారిని, సుమన్ గారిని మనం విడదీసి చూడలేం. ఎందుకంటే ఇద్దరి కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్స్ ఒకే టైం లైన్లో వచ్చాయి. సుమన్ గారు భానుచంద్ర గారు ముందు పరిచయం అయినప్పటికీ, భానుచంద్ర గారు తమిళం నుంచి తెలుగుకి సుమన్ గారిని తీసుకొచ్చినప్పటికీ భానుచంద్ర గారి కారణం సుమన్ గారు తెలుగుకి రావడానికి. ఇద్దరు కిలాడీలని తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నిర్మాత, రేలంగి నరసింహారావు గారు దర్శకుడు. ఆ సినిమాతో సుమన్ గారు తెరంగేట్రం చేసిన చాలా మందికి సుమన్ గారు అనగానే, భానుచంద్ర గారు అనగానే వెంటనే తరంగిణి సినిమా గుర్తొస్తుంది, కోటి రామకృష్ణ గారి దర్శకత్వం. అక్కడి నుంచి ఇద్దరు వెలుతిరిగి చూడాల. సుమన్ గారికి రాజశేఖర్ గారికి, ఆ తర్వాత రాజశేఖర్ గారి పరిచయం అయితే రాజశేఖర్ గారికి టీ కృష్ణ గారి సినిమాలు ఆయనకు ఆలంబనగా నిలిచాయి. నటి భారతం తర్వాత సుమన్ గారు చేసిన తర్వాత టీ కృష్ణ గారితో కలిసి రాజశేఖర్ గారు ప్రయాణం చేశారు. రేపటి పౌరులు కావచ్చు, ప్రతిఘటన కావచ్చు, వందే మాత్రం కావచ్చు, అరుణకిరణ్ ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేశారు. అలా రాజశేఖర్ గారి ప్రయాణం ప్రజాస్వామ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఇప్పటికీ ఆ సినిమా. పర్చూర్ బ్రదర్స్ డైరెక్ట్ చేశారు, వాళ్ళే రాశారు, వాళ్ళే డైరెక్ట్ చేశారు, చాలా బాగుంటుంది. అలా రాజశేఖర్ గారికి ఏంటంటే ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావటం అనేది ఆయన స్టెప్పింగ్ స్టోన్ అయింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ అని కూడా అది తర్వాత. ఇది మీకేంటంటే రాజశేఖర్ గారికి, సుమన్ గారికి మీకు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు, డైలాగ్ కింగ్. అవును. మీకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన MBA పూర్తి చేసుకుని ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి ఆయన ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారంలోకి రావాలని ఆయన అనుకుంటున్నప్పుడు MS రెడ్డి గారు రామోజీరావు గారి దగ్గర పంపించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, రామోజీరావు గారు వ్యాపార సామ్రాజ్యంలో రామోజీరావు గారు చాలా పెద్ద స్థాయికి చేరుకున్నారు. ఆయన సలహాలు తీసుకొని పంపిస్తే వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారు అడిగితే, ఆల్రెడీ యు ఆర్ ఇన్ యువర్స్ ఓన్ బిజినెస్ అన్నారట రామోజీరావు గారు. ఏంటి సార్ ఓన్ బిజినెస్ ఏంటంటే, మీ నాన్నగారు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేశారు, నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నట్టే, ఈజీగా చెయ్యండి అనుకున్నప్పుడు హీరో ఎవరు అన్న దగ్గర రాజశేఖర్ గారి పేరు రామోజీరావు గారు సూచించారని చెప్తారు. అలా మీకు తలంబరాలు అనే సినిమా ప్రారంభమైంది. కోటి రామకృష్ణ గారి దర్శకత్వంలో వరుసగా తలంబరాలు, ఆహుతి, అంకుశం. ఆహుతి మలయాళం రీమేక్, మోహన్ లాల్ గారు చేశారనుకుంటాను, మోహన్ లాల్ గారు మలయాళం రీమేక్. అలా 3 బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ అయ్యేటప్పుడు 89 కల్లా రాజశేఖర్ గారు ఏంటంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ అనేటటువంటి ఒక హోదాని ఆయన పొందారు. దాని అంత క్రితం ఏంటంటే ఒక దశలో చిరంజీవి గారు వాళ్ళు కూడా రాజశేఖర్ గారిని చాలా ప్రోత్సహించారు. ఆరాధన సినిమాలో చిరంజీవి గారికి ఒక పాత్ర ఇచ్చారు. తర్వాత ఏంటంటే మమ్ముట్టి గారి సూపర్ డూపర్ హిట్ మలయాళం సినిమా అరవింద్ గారు కొనుక్కొచ్చి డిఫరెంట్గా ఉంటుంది, చిరంజీవి గారితో చేయాలి. రెగ్యులర్ అయిపోయిన ఈ సినిమాలన్నీ పాటలు, డ్యాన్సులు, ఫైట్లు అట్లా కాకుండా ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేద్దామని తీసుకొస్తే చిరంజీవి గారు చూసిన తర్వాత దేవిశ్రీదేవి ప్రివ్యూ థియేటర్లో నాకంటే రాజశేఖర్కి బాగుంటుంది అన్నారు. అది న్యాయం కోసం రవిరాజ పినిశెట్టి గారు డైరెక్ట్ చేశారు. మీరు చూడకపోతే చూడండి, వేళ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు లేవరు. న్యాయం కోసం రాజశేఖర్ గారు, సీత గారు ఇద్దరు చూసారా. ఆ తర్వాత ఏంటంటే
తలంబ్రాలు, ఆహుతి, అంకుశం ఇవన్నీ మరికొన్ని సినిమాలు జీవిత గారితో కలిసి చేయటం, వాళ్ళ మధ్య అనుబంధం పెరగటం ఇవన్నీ జరిగిన తర్వాత మగాడ్ అనే ఒక సినిమా సమయంలో మధు, మలయాళ డైరెక్టర్ మధు, చాలా బాగుంటుంది సినిమా. ఆ సమయంలో రాజశేఖర్ గారికి ఒక చేజింగ్ సన్నివేశంలో రాజశేఖర్ గారు మేడ మీద నుంచి కింద పడిపోయారు. అయ్యో. అది మీకు సినిమాలో కూడా చూపిస్తారు ఎక్కడ పడిపోయారు. అది చాలా ప్రాణాపాయ స్థితి దాకా వెళ్ళింది. ఆ సమయంలో జీవిత గారు హాస్పిటల్లో ఉండి ఆయన చేసినటువంటి సపర్యలు, సేవలు ఆయన్ని దృష్టిలో పెట్టుకొని రాజశేఖర్ గారి తల్లిదండ్రులు కూడా తమ ఇంటి కోడలుగా జీవిత గారు రావడానికి అంగీకరించారు. జీవిత గారు రాజశేఖర్ గారి జీవితంలోకి వచ్చారు. అక్కడి నుంచి మీకేంటి రాజశేఖర్ గారు ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రహం అని ఒక సినిమా చేశారు. దాని తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు రాజశేఖర్ గారితో సినిమాలు చేయడం ఇష్టపడలేదు. ఆగ్రహం సమయానికి ఏంటంటే ఒక విధమైనటువంటి ఆయన ప్రవర్తనలో కానీ దానిలో కానీ మార్పులు వచ్చినాయి అంటారు. వాస్తవానికి జరిగింది ఏంటంటే ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదం ఆయన ఆరోగ్యాన్ని కొంత ఇబ్బంది పెట్టి, ఓకే, అది చెప్పుకోలేనటువంటి ఆ ఇబ్బంది వల్ల ఆయన ఏంటంటే ఉదయాన్నే ఆలస్యంగా షూటింగ్లకు, ఉదయం దాదాపుగా షూటింగ్లకు రానట్టే ఆయన మధ్యాహ్నం వచ్చేవారు. ఆయన ఆ విషయం చెబితే బాగుండేది కదా అని చాలామంది నిర్మాతలు గొడవ పడిపోయేవాళ్ళు. మీరు మధ్యాహ్నం నుంచి వస్తారంటే మధ్యాహ్నం నుంచి ప్లాన్ చేసుకుంటాం, మీరు డే కాల్షీట్ ఇస్తున్నారు, డే టైం మేము ప్లాన్ చేస్తున్నాం ఆర్టిస్ట్తో, మీరేమో లేట్గా వస్తున్నారు, మధ్యాహ్నం వస్తున్నారు. దాసరి నారాయణరావు గారి దగ్గర ఇలాంటి పెద్దల దగ్గర పెట్టిన దాసరి నారాయణరావు గారు కొంచెం ఆయనకి చెప్పి మంచి కెరీర్ మంచి పీక్లో ఉన్నప్పుడు ఇట్లా కాదు, ఇట్లా చేయాలి. దాసరి నారాయణరావు గారు అహంకారం అని ఒక సినిమా, తర్వాత కోదండరామిరెడ్డి గారు రౌడీజం నశించాలి, అన్ని హిట్లు అనమాట సినిమాలు. తర్వాత మీకు రాఘవేంద్రరావు గారు అక్కడి నుంచి ఏంటంటే అల్లరి ప్రియుడు అనేది ఒక డిఫరెంట్, ఆయన మొత్తం ఆయన దీన్ని మార్చి రాజశేఖర్ గారు డాన్సులు చేయాలి అనేటటువంటి ఒక ఇది వచ్చింది, ఒక లవర్ బాయ్ ఇమేజ్, చాలా పెద్ద హిట్. దాని తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కొన్ని సత్ఫలితాలను ఇచ్చాయి, కొన్ని అసలు ఫలితాలను ఇవ్వలేదు. అట్లా ఆయన కెరీర్ ముందుకెళ్తూ ఎప్పుడైతే జీవిత గారు కథలు వినటం, జీవిత గారు నిర్ణయాలు తీసుకోవడం అనేది వచ్చిందో ఆ దర్శకులకి ఏంటంటే కొంత ఇబ్బంది పడేవాడు. ఓకే, ఆవిడ ఇంటి పట్టున ఉన్న ఇంటి బాధ్యతలన్నీ చూస్తున్నా, ఆవిడ కథలు విని ఆవిడ జడ్జ్ చేయటం ఇట్లాంటివి. ఇప్పుడు పెద్ద డైరెక్టర్కి ఏంటంటే ఆవిడ కూర్చొని జడ్జ్ చేస్తారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. రాజసింహం అనే సినిమా అయితే రాఘవేంద్ర గారు డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి రాఘవేంద్ర గారు మధ్యలో విడిచి వెళ్ళిపోయారు. ఓకే, విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారంటే రాజశేఖర్ గారు మధ్యాహ్నం వస్తారు, ఎంత పెద్ద డైరెక్టర్ ఆయన వెళ్ళిపోయారు. అల్లరిపీడి లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ మధ్యాహ్నానికి వెళ్ళిపోతే ఎస్ఎస్ రవిచంద్ర గారిని, ఆయన చాలా పెద్ద డైరెక్టర్, కమర్షియల్ డైరెక్టర్, ఆయన ఫినిష్ చేశారు రాజసింహం సినిమా. అయిన తర్వాత ఎప్పుడైతే జీవిత గారు డైరెక్ట్ చేస్తారని చెప్పడం మొదలుపెట్టారు, ఆ జీవిత గారు అలా వచ్చారు. వచ్చిన తర్వాత సేతు సినిమా తీసుకొచ్చి తెలుగులో చేయటం, ఆవిడ బాగా డైరెక్ట్ చేసి ఉండొచ్చు, ఈయన బాగా పెర్ఫామ్ చేసి ఉండొచ్చు, కానీ ఎక్కలేదు జనాలకి అది అలా ఆర్థికంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కొన్ని సినిమాలు అలా చేసుకుంటూ ఆయన అలా రీమేక్ల మీద ఎక్కువ ఆధారపడ్డారు. కొన్ని రీమేక్ల కోసం ప్రయత్నించే వాళ్ళు ఆ రీమేక్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ప్రొడ్యూసర్ ఇచ్చేస్తారు. విన్నాం ఇదంటే ఆయన ఒక సినిమా తీసుకుంటే ఆయన చేయాలనుకుంటే అల్లు అరవింద్ గారు కొండమా, చిరంజీవి గారిని ఇది నేను చేస్తాను అనేసి అని తీసుకోవడమా, అది అప్పటి నుంచే అంత మంచి అంటే జీవిత రాజశేఖర్ గారికి చిరంజీవి గారితో ఉన్న అనుబంధము చెడ్డానికి వన్ ఆఫ్ ద రీజన్ అది ప్రజారాజ్యం పార్టీ టైంలోన అప్పుడు వీళ్ళ కారు పైన దాడి జరిగినది, ఇవన్నీ అలా అలా కంటిన్యూ అయిన రకరకాల కథనాలు వింటారు. ఏంటి అసలు అది? వాస్తవానికి జరిగింది ఏంటంటే సంజయ్ గారు, రాజశేఖర్ గారికి కూడా తెలియని విషయం ఏంటంటే ఆస్కార్ రవిచంద్రన్ గారి ఆఫీస్లో ఒక యువ దర్శకుడు వచ్చి కథ చెప్పబోతున్నాడు. ఆస్కార్ రవి గారు ఇంకొక యువ నిర్మాతకు ఫోన్ చేశాడు, ఒక కుర్రోడు వచ్చి కథ చెప్తున్నాడు, నువ్వు కూడా వచ్చి వింటావా అన్నారు. ఆ యువ నిర్మాత కూడా వచ్చి కూర్చున్నాడు. ఎవరో కుర్రోడు అక్కడ ఉన్నాడు. ఏంటండి ఎవరో వచ్చి కథ చెప్తానన్నారు, ఎవరో డైరెక్టర్? అతనే అని చెప్పాడు. అతనే మురుగుదాస్. ఓకే, మురుగుదాస్ గారు రమణ కథ చెప్పడం మొదలుపెట్టారు. చెప్పిన తర్వాత ఈ యువ నిర్మాత విన్నాడు, ఆస్కార్ రవి గారు ఆఫీస్లో విని అద్భుతంగా ఉంది, ఎవరితో చేస్తున్నారంటే విజయకాంత్ గారితో చేస్తున్నాం మలయాళంలో, అద్భుతం అని. సార్ ఏమాత్రం వీలున్నా ఇది తెలుగులో చిరంజీవి గారికి బాగుంటుంది, ఆన్ టేబుల్ జరిగిన డిస్కషన్ ఇది రీమేక్ చేస్తే చిరంజీవి గారితోనే చేయండి, రైట్స్ ఎవరికైనా అమ్మాలనుకున్నప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేయండి అని చెప్పాడు. ఆ యువ నిర్మాతే ట్యాగూర్ మధు గారు. ఓకే, బి మధుసూదన రెడ్డి ఆయన పేరు. వారు అన్నయ్య బి కృష్ణారెడ్డి గారు అని సింధూరు పువ్వు కృష్ణారెడ్డి గారు అంటారు. ఆయన తమ్ముడే అయిన డబ్బింగ్ సినిమాలు తీసేవారు, ఘటన ఇవన్నీ. ఎవరు? సింధూరు పువ్వు కృష్ణారెడ్డి గారు. విజయకాంత్ గారి సినిమాలు ఎందుకు మధు గారిని పిలిచారంటే విజయకాంత్ గారి తమిళ సినిమాలు తెలుగులోకి ఈ మధు గారు డబ్ చేస్తుండేవాడు. ఓకే, దాంతో ఇదేమన్నా తెలుగులో నువ్వు డబ్ చేస్తావని పిలిచారు ఆస్కార్ రవి గారు. చిరంజీవి గారు చాలా బాగుంటుంది సార్, రైట్స్ ఇచ్చేలాగుంటే చిరంజీవి గారి కోసం అయితే మాట్లాడతానని అన్నారు. బయటికి వెంటనే వెలుపలికి వచ్చి చిరంజీవి గారికి, అరుణ్ గారికి
ఆ మధు గారు మెసేజ్ చేశారు, సార్ ఇప్పుడే ఒక కథ విన్నాను, ఇది అద్భుతంగా ఉంటుంది చిరంజీవి గారికి, ఈ రైట్స్ కొనే విషయంలో మీరు ఇది చేయకండి అని అన్నారు. అసలు దీని మీద రకరకాల చిరువులు పలువలు చేసుకుంటూ కథనాలు. ఇప్పుడు అసలు ఎందుకు ఆయన క్యారెక్టర్ అడిగే సిచ్యువేషన్ కి రావడము, బిఫోర్ దట్ కూడా వైఫ్ ఎవరైతే నాకంటే అది వి సముద్ర గారు డైరెక్షన్ చేశానంటారు, ఆవిడ పేరు వేసుకున్నారని చెప్తారు. సత్యమయ్య జయవతని ఇంకో సినిమా. ఆయన ఏంటంటే మీకు గరుడవేగ ఒకటి, కల్కి ఒకటి, రెండు మంచి సినిమాలండి. కల్కి రాంగ్ రిలీజో లేకపోతే ఏదో సంథింగ్. కల్కి చాలా బాగుంటుంది. చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేస్తే 150 Days సినిమా అది. కల్కి అనే సినిమా రాజశేఖర్ గారు చేసింది, ప్రశాంత్ వర్మ డైరెక్షన్. గరుడవేగ ఎక్స్ట్రానరీగా చేశారు. అక్కడి నుంచి ఏంటంటే జోసెఫ్ అని మలయాళం సినిమా శేఖర్ ని తెలుగులో చేశారు. అది విడుదలైందో కాలేదో తెలియదు, వచ్చినట్టు కూడా తెలియకుండా వెళ్ళిపోయింది అది శేఖర్. అది చాలా మంచి సినిమా. అక్కడ జోజు జార్జ్ చేసిన సినిమా. ఆయన ఎంచుకుంటున్నటువంటి కథలు కానీ పాత్రలు కానీ బాగుంటున్నాయి, కాదనట్లేదు. కాకపోతే కంటిన్యూటీ ఉండట్లా, కొనసాగింపు అనేది. ఇక్కడ ఒకటే చెప్తా, జగపతి బాబు గారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు, సుమన్ గారు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. సేమ్ టైం లైన్ లో రాజశేఖర్ గారు అంటే నేను ఇంకా హీరోని అనుకుంటున్నారు ఆయన. అదే మైనస్, అది చాలా పెద్ద మైనస్. మన వయసుకు వచ్చిన తర్వాత మన ముఖంలో కానీ శరీరాకృతిలో కానీ మన మాట తీరులో కానీ చాలా మార్పులు వస్తాయి. మీకు సుమన్ గారు ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళని ఎవరినైనా సరే ప్రేక్షకులు తొందరగా మర్చిపోతారు, గుర్తుపెట్టుకోరు. అది వాస్తవం. ఇప్పుడు జగపతి బాబు గారు ఓన్ డబ్బింగ్ అండి, సురేష్ గారు ఓన్ డబ్బింగ్. సుమన్ గారు ఒక దశ దాటిన తర్వాత ఏంటంటే ఆయన మీకు ఇంటర్వ్యూస్ ఇవ్వటం కానీ తెలుగు భాష మాట్లాడటం కానీ సుమన్ గారు క్షుణ్ణంగా నేర్చుకుని ఆయన తెలుగింటాడు. జీవిత గారు కూడా మన తెలుగింటి ఆడపడుచు. రాజశేఖర్ గారు ఏంటంటే దాని మీద దృష్టి పెట్టలా, భాష మీద. నేను ఈ భాషలో నటిస్తున్నాను, వీళ్ళతో నేను ఈ భాషలో మాట్లాడితేనే వాళ్ళు వింటారు. సుమన్ గారు 100 ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇప్పటికీ. అంత అద్భుతమైన తెలుగు మాట్లాడతారు సుమన్ గారు. వేదికల మీద ఎక్కి ఆయన ఈ మధ్య సామాజిక సమావేశాలు కూడా అద్భుతమైన తెలుగు మాట్లాడతారు ఆయన. అలా ఏంటంటే జగపతి బాబు గారు క్లుప్తంగా మాట్లాడినా హృదయాల్ని తాకేలాగా మాట్లాడతారు జగపతి బాబు. మీరు పరిశీలిస్తే మీరన్న పాయింట్ ఏంటంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు. సుమన్ గారు మన తెలుగు హీరో అని మనం ఓన్ చేసుకున్నప్పుడు ఆయన ఓన్ చేసుకోకపోవడం అనేది మైనస్ అయిపోతుంది. అస్సలు సుమన్ గారికి తొలి రోజుల్లో పరిస్థితి, తొలి రోజులు కాదు కొంతకాలం తర్వాత కూడా తెలుగు మాట్లాడాలంటే కొంతమంది తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే నిశ్శబ్దంగా కూర్చునేవారు ఇలా మేకప్ అది వేసుకుని. డైలాగ్ వచ్చి చెప్పిన తర్వాత డైలాగ్ను ఓన్ చేసుకుని డైలాగు ఆ ఎక్స్ప్రెషన్తో సహా అప్పచెప్పి మళ్ళీ వెళ్ళి కూర్చున్నారు. అలాంటి వ్యక్తి తెలుగు ఇవాళ ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత హాయిగా ఉంటుంది సుమన్ గారు మాట్లాడితే. ఖచ్చితంగా. అంటే ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు. ఆయన అలా ఒదిగి ఉన్నారు కాబట్టే అన్నమయ్య లాంటి ఒక అద్భుతమైన హిట్ రాష్ట్రపతి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన పాత్ర చేయడము అనేది అది తెలుగు సినిమాల్లో రామారావు గారి తర్వాత వెంకటేశ్వర స్వామిగా మనం అంగీకరించే స్థితిలో ఆయన పెర్ఫార్మ్ చేయటం అంటే అతిశయోక్తి అనకపోతే ఆయనను మరిపించేంతలా అని చెప్పొచ్చు. సీరియస్ ఆహార్యం కావచ్చు, ఆయన విగ్రహం కావచ్చు, ఆయన అన్ని గంటలు ఆ క్యారెక్టర్ అయిపోయేంత వరకు కూడా చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగారంట ఆయన. అంటే అంత విలువ అనేది. ఇప్పుడేంటి మరి ఆయనకు ఇప్పుడు క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉందో లుక్స్ పరంగా పర్వాలేదండి. లుక్స్ పరంగా కాసేపు మనం దాన్ని పక్కన పెట్టినా ఇప్పుడు శివయ్య అని ఒక సినిమా ఉంది, ఎంత అద్భుతంగా ఉంటారు రాజశేఖర్ గారు, చాలా అందంగా ఉంటారు కదా. ఇప్పుడు ఆయన చెయ్యాలండి క్యారెక్టర్. ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలి, మెయిన్ విలన్స్ కావాలి. ఎంతసేపు పరభాష నటులు ఎవరెవరినో ముంబై నుంచి అక్కడి నుంచి దిగుమతి చేసుకుని వాళ్ళకి మళ్ళీ రవిశంకర్ గారు తొలినాళ్ళలో చిరంజీవి గారు కావచ్చు, సుమన్ గారు కూడా కొన్ని సినిమాలలో విలన్ చేశారు, రాజశేఖర్ గారు చేశారు. డాకు ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి, సుమన్ గారు విలన్ అందులో. డాకు ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. చూద్దాం మరి ఇప్పుడు ఆయన చేసిన విజ్ఞాపనను ఎంతవరకు మన తెలుగు సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతలు రచయితలు పరిగణలోకి తీసుకుంటారో చూడాలి. జీవిత గారు కూడా కొంత ఆలోచించి వెనకడుగు వేసినా కూడా దానివల్ల వేరే మార్పులు చేర్పులు రావచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.